అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతంలో భాగంగా చేతికి తోరాన్ని ధరించే సాంప్రదాయం గురించి అయితే తెలుసుకుందామండి. అంతేకాకుండా తోరం కట్టుకున్న తర్వాత తోరాన్ని ఎప్పుడు విప్పాలి, తోరం కట్టుకునేటప్పుడు జపించవలసిన మంత్రం ఏమిటి, తోరాన్ని ఎలా కట్టుకోవాలి అనే విషయాలన్నింటిని గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి. ఇవాళ వీడియో అనేది మన అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం వరలక్ష్మి వ్రతంలో తోరాలు తయారు చేసి అమ్మవారి దగ్గర అయితే పెట్టుకుంటామండి. ఆ తర్వాత ఆ తోరాలను మనం కట్టుకుంటాము. అలాగే మన ఇంటికి వచ్చిన ముత్తైదులకు కూడా పెడతాము. అసలు ఈ తోరాలు ఎలా తయారు చేసుకోవాలనేది అయితే ఇప్పుడు చూద్దామండి. ఈ తోరాలు తయారు చేసుకోవడానికి తెల్లపు దారము, పసుపు నీళ్ళు, తమలపాకులు మరియు పువ్వులు కావాలండి. ఈ తోరాలని మనం ముందు రోజు సాయంకాలం చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే ఈ తోరాలు ముందు రోజు చేసుకోవాలి అని అనుకుంటే ముందు రోజు మనం పోగులు పోస్తాం కదండి, ఆ పోగుల వరకు అయితే చేసుకోవచ్చండి. కానీ ఈ తోరాలు మాత్రం ఆ రోజే చేసుకోవాలండి. అయితే ఒక గిన్నెలో పసుపు తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ కలుపుకొని దారంని పసుపు రంగుతోటి చేసుకోవాలండి. అలాగే 9 పోగులు పోసుకోవాలి. అయితే మనం మధ్యలో ముడులు వేస్తాం కాబట్టి ఈ పోగులు కూడా కొంచెం పెద్దగా అయితే పోసుకోండి. ఈ తోరాలను 3 కానీ లేదంటే 5 కానీ 9 కానీ 11 కానీ అందరికీ కట్టాలి అని అనుకుంటే ఇంకా 11 కన్నా ఎక్కువ కూడా చేసుకోవచ్చండి. అయితే తోరాలు 3 అయితే కంపల్సరీగా అయితే చేసుకోవాలండి. ఒకటి అమ్మవారి దగ్గర పెట్టాలి, ఒకటి మనం కట్టుకోవాలి, ఒకటి వచ్చేయిన ముత్తైదుకి కట్టాలి. లేదు ఇంకా ముత్తైదువులు అయితే ఎక్కువ వస్తారు అని అనుకుంటే మనం ఎక్కువ తోరాలు అయితే తయారు చేసుకోవచ్చు. మనం ఈ తోరాన్ని ఎప్పుడైతే కట్టుకుంటామో మళ్ళీ పీఠం కదిపే వరకు కూడా ఆ తోరాన్ని అలాగే ఉంచుకోవాలి. అయితే ఈ తోరాలకి మనం పువ్వులు కానీ తమలపాకులు కానీ ముడివేస్తాము. ఒకవేళ తోరం కట్టుకున్న తర్వాత ఆ రోజు సాయంకాలము పువ్వులు కానీ తమలపాకు కానీ ఊడిపోతే వాటిని పక్కకు పెట్టేసి లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. తొక్కిళ్ళలో అయితే పడేయకూడదండి. కాళ్ళకు తగిలేటట్టుగా అసలు ఉంచుకోకూడదు. చీపురుతో కూడా ఊడవకూడదు. 9 పోగులు దారం పోసిన తర్వాత ఎక్కడా కూడా పొడ లేకుండా చక్కగా పసుపుతో అయితే రాయాలి. ఇలా మనం 3 కానీ 5 కానీ అలా సిద్ధం చేసి పెట్టుకోవాలి. ముందుగా అయితే ఇంతవరకు మనం ముందు రోజు సాయంత్రం స్నానం చేయగానే సిద్ధం చేసి పెట్టుకోవచ్చు. పువ్వులు మాత్రం మనం పూజలో కూర్చున్న తర్వాతనే ముడులు వేసుకొని పూజలో అయితే పెట్టుకోవాలండి. లేదంటే పొద్దున పూజ కోసం ఏర్పాటు చేసుకునేటప్పుడైనా సిద్ధం చేసుకోవచ్చు. మనం ఏ పూజలో అయినా కూడా కంకణాన్ని పెళ్ళైన ఆడవాళ్ళు ఎడమ చేతికి అయితే కట్టుకుంటారు కదండి. కానీ ఎడమ చేతికి కాకుండా ఈ వరలక్ష్మి వ్రతంలో తోరాన్ని మాత్రం కుడి చేతికి అయితే కట్టుకోవాలండి. ఇలా మనకి ఎన్ని తోరాలు కావాలో అన్ని తోరాలు అయితే సిద్ధం చేసుకోవాలండి. ఇక్కడ నేను 3 తోరాలను అయితే సిద్ధం చేస్తున్నాను. మొత్తం తోరానికి 9 ముళ్ళు అయితే ఉండాలండి. ఒకటి ముడికి తమలపాకు ముడి వేసి లేదంటే ముళ్ళు నార్మల్గా వేసుకోవచ్చు. లేదంటే ఒక ముడికి తమలపాకు ముడి వేసి 3 ముళ్ళు పువ్వులు అయినా పెట్టుకోవచ్చు. లేదంటే పువ్వులతో అయినా తయారు చేసుకోవచ్చు. మనం తోరాన్ని కట్టుకునేటప్పుడు 9 ముళ్ళు అయితే వేసుకోవాలి కదండి. అయితే 2 పువ్వులు కట్టుకొని మిగతా 8 ముళ్ళు అయినా వేసుకోవచ్చు. లేదంటే ఒక తమలపాకు 2 పువ్వులు కట్టుకొని మిగతా ముళ్ళు నార్మల్గా వేసుకోవచ్చండి. లేదంటే అన్ని పూలతో అయినా కట్టుకోవచ్చు. చిన్న చిన్న పూలు ఉంటే 9 పూలు కూడా కట్టుకోవచ్చు. 9 ముళ్ళకు కూడా పూలు కట్టుకోవచ్చు. కానీ మనకు ముళ్ళు మాత్రం 9 అయితే ఉండేటట్టుగా చూసుకోవాలండి. మనం మొత్తం ముళ్ళు వేసిన తర్వాత ఒకసారి లెక్క చూసుకోవాలి. ఈ ముడి మీద కూడా మనం కుంకుమ బొట్టు అయితే అలంకరించుకోవాలండి. తోరాన్ని పూజ అయిన వెంటనే తీసేయకూడదు. ఒక పగలు లేదంటే ఒక రాత్రి అనేది ఖచ్చితంగా ఉంచుకోవాలి. మనం మరుసటి రోజు పీఠాన్ని కదిపినప్పుడు తీస్తే సరిపోతుంది. లేదంటే మరుసటి రోజు వరకు అయితే ఉంచుకోలేము అనుకున్న వాళ్ళు ఆ రోజు సాయంత్రం వరకు ఉంచుకొని సాయంకాలమైనా తీసేయవచ్చు. ఒక పగలంతా ఉంచుకున్నట్టుగా అవుతుంది. మరుసటి రోజు పీఠాన్ని కదిపినప్పుడు పీఠం దగ్గర పువ్వులన్నీ కూడా నిర్మాణం చేయడానికి ఒక కవర్లో అయితే పెట్టుకుంటాం కదా, అలా ఆ తోరాన్ని కూడా తీసి కవర్లో అయితే పెట్టేయచ్చండి. ఈలోపే మధ్యలోనే పువ్వులు కానీ ఏదైనా ఊడిపోతే అవి తొక్కకుండా తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఇలా తోరాన్ని మనం కట్టుకోవడం వల్ల అమ్మవారి యొక్క రక్ష అనేది మన మీద ఉంటుంది. అంతేకాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా దూరం అయిపోతాయి. ఇలా మనం తయారు చేసుకున్న తోరాలన్నీ కూడా అమ్మవారి ముందు పెట్టి తోరగ్రంథి పూజ అయితే చేసుకోవాలండి. ఈ అమ్మవారి ముందు పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు సమర్పిస్తూ తోరగ్రంథి మంత్రాలు అయితే చదువుకోవాలి. 9 మంత్రాలు ఉంటాయి, అవి 9 చదువుకోవాలి. ఆ తర్వాత మనం ఒకటి ధరించాలి, మిగతా వాటిని అమ్మవారికి ఉంచి ఇంకోటి వచ్చిన ముత్తైదులకైతే కట్టాలి. అయితే మనం తోరం కట్టుకున్నప్పుడు మనం ఇంట్లో చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా, నాకు కూడా కట్టాలి అని అమ్మవారికి ఉంచిన తోరాన్ని చిన్నపిల్లలకి కట్టవచ్చు. ఎటువంటి తప్పు ఉండదు. లేదా మీరు అందరికీ కట్టాలి అనుకుంటే తోరాలు అయితే ఎక్కువగా తయారు చేసుకోవాలండి. తోరాన్ని చేతికి కట్టుకునేటప్పుడు ఈ మంత్రాన్ని అయితే జపించాలి. భద్రామి దక్షిణే హస్తే నవసూత్ర శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధి చ మమ సౌభాగ్య దేవి హే రమే. ఇలా తోరాన్ని కట్టుకునేటప్పుడు మంత్రాన్ని అయితే జపించి పూజ చేసుకోవాలండి. ఈ వరలక్ష్మి వ్రతం రోజున తోరంని ఎలా కట్టుకోవాలి, ఎప్పుడు కట్టుకోవాలి, ఎప్పుడు తీయాలి, వరలక్ష్మి వ్రతం రోజున తోరం కట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అయితే ఈ వీడియోలో తెలియజేశాను కదండి. ఈ వీడియో మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.